ఓం నమో వెంకటేశాయ. విగ్రహం లేకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలంకరణ ఈజీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అయితే నిన్న ఒకరి ఇంట్లో నేను స్వామివారి యొక్క అలంకరణ అయితే చేశాను. అది ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ముందుగా ఒక పీటని తిప్పి ఆ విధంగా ఒక కొత్త కర్రను కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఇలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క అమ్ముతూ ఉంటారు బయట. అంటే ఇక్కడే కాదు, మన తిరుమల వెళ్ళినప్పుడు కూడా దొరుకుతూ ఉంటాయి. కొంచెం పెద్ద సైజు విగ్రహం ఆ సగం ఉంటే గనక పర్వాలేదు. ఇంకా ఈ మోడలే కాదు, ఇత్తడి కావచ్చు, రాగి కావచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అవి ఈ విధంగా పెట్టుకొని, ఈ విధంగా 2 ఇక్కడ అడ్డంగా ఉన్న కర్రకు పూల మాలలు వేసుకోవటానికి, అలాగే అటు ఇటు కట్టాను చూడండి. ఇప్పుడు మనం ఈ విగ్రహంలాగా చేయాలి కాబట్టి పంచి కట్టబోతున్నాను. పంచి కట్టడం కోసం ఇక్కడ నేనైతే 2 కర్రలు, ఇలా 3 కర్రలు నిలబెట్టి తర్వాత అవి పంచిలాగా కట్టబోతున్నాను ఈ విధంగా. అయితే ఇంకా కొంచెం స్వామివారు నుంచున్నట్లుగా రావాలి, మాకు ముందుకు కనపడాలి అనుకుంటే గనక ఇట్లా ఏదైనా కొత్త దుప్పట్లు గానీ అవన్నీ ఉంటే నిలువుగా పెట్టేసేసేయండి. నిలువుగా పెట్టేసి ఆ కర్రలు చుట్టేసుకుంటే నుంచున్నట్లుగా ఉంటారు స్వామివారు. ఈ విధంగా ఉంటారు. తర్వాత యథావిధిగా పంచె కట్టేసి చేయటం అనేది జరుగుతూ ఉన్నది. చూసినట్లయితే మీరు ఈ విధంగా పైన నడుము దగ్గర అక్కడ పెట్టేసాము. ఆ తర్వాత ఈ విధంగా అయితే ఉన్నారు స్వామివారు. ఇక్కడ చూసినట్లయితే ఆ తర్వాత పంచె కూడా కట్టేయటం జరిగిందండి. పంచె కూడా కట్టిన తర్వాత చూడండి ఎంత బాగున్నారో కదా. ఆ తర్వాత వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఫేసులు అయితే పెట్టాను. శ్రీదేవి భూదేవి లాగా అలా పెట్టాను. తర్వాత స్వామివారి పైన బ్లూ కలర్ వేసేసరికి నిండుగా ఉంటుంది కాబట్టి మనం కాళ్ళు చేతులు ఏం పెట్టవసరం లేదు. మొత్తం కూడా దండలు వేసేస్తే తిరుమల శ్రీవారిలాగా ఉంటారు. ఇప్పుడు మీకు వీడియో వెళ్ళే ముందు మీకు చూపిస్తూ ఉంటాను చూడండి. నడుముకి పంచె ఎలా అయితే కట్టుకుంటాం, మనం ఎలా కట్టుకుంటామో అదే విధంగా కట్టుకుని స్వామికి కట్టాలి. రెండు జాయింట్లు తీసుకొచ్చి వేసి ముడి, తర్వాత కుచ్చులు పోసి ముందు వెనక దోపితే సరిపోతుంది. అలాగే నేను అక్కడ వీడియో తీసేటప్పుడు నేను ఒక్కనే ఉండటం వల్ల నేనే అయిపోయినాక సగం అయిపోయినాక వీడియో తీసుకున్నా కానీ, లేదంటే కనుక మొత్తం చూపించేవాడిని. ఈ విధంగా అమ్మవారు వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. ఈ విధంగా మొత్తం కూడా అలంకరణ అయింది. తర్వాత మెడలో కూడా ఒక చిన్న నక్లీస్ అయితే వేయటం జరిగిందండి. నక్లీస్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత చూడండి స్వామివారిని ఈ విధంగా నడుముకి కూడా 2 మడతలు వచ్చేలాగా నడుముకి కూడా కట్టడం జరిగింది. ఈ విధంగా మొత్తం అలంకరణ అంతా కూడా పూర్తయిపోయిందండి చూసినట్లయితే. అలాగే ఇంకా దండలన్నీ కూడా ఒక్కొక్కటి వేసి ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ పూలు అయితే వేసాము. లేదు అంటే కనుక మనం పూజ చేసుకుంటున్నాము అనుకుంటే కనుక మీరు కొంచెం ఎక్కువ దండలు అయితే వేసుకోవచ్చు. అలాగే ఈ పైన అడ్డంగా కట్టిన సువ్వు ఉంది కదండి, అది కొంచెం వెయిట్లెస్, అంటే ఎక్కువ వెయిట్ ఆపదు. మామూలుగా ప్లాస్టిక్ దండలు ఇప్పుడు వేస్తానికే కాబట్టి నేనైతే అలా అయితే పెట్టాను. పంచి మాత్రం చాలా బాగా వచ్చిందండి స్వామివారికి. తర్వాత ఇంకా చేతులు కూడా పెడితే ఇంకా బాగుండేదండి. స్వామి ఇంకా నుంచుని మనకి ఇక్కడ దర్శనం ఇచ్చారా అన్నట్లుగా అనిపిస్తున్నది. అయితే ఇంకో మార్గం ఏంటంటే కనుక, చేతులు మనకి బయట అమ్ముతూ ఉంటారు కదండి ప్లాస్టిక్వి, అవి కూడా పెట్టుకోవచ్చు. పెట్టి అభయవరద హస్తాలు పెట్టేయచ్చు. లేదు అంటే కనుక స్టోన్స్ అభయవరద హస్తాలు అమ్ముతారు, అవి కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చూడండి ఒక నక్లీస్ వేసి తర్వాత పూల మాలలు అన్నీ కూడా వేసిన తర్వాత చూడండి స్వామివారు ఇంకా మనకు తెలియట్లేదండి స్వామివారు నుంచున్నారా లేదంటే అక్కడ ఒక విగ్రహం పెట్టామా అన్నట్లుగా తెలియట్లేదు. అదే అటు ఇటు కూడా ఇంకో మార్గం ఏంటంటే కనుక, మనకు జిరాక్స్ షాపుల్లో అభయహస్తము, వరదహస్తము కానీ కటిహస్తం కానీ తీసుకుంటే, వరదహస్తము కటిహస్తము తీసుకుంటే అవి కూడా పెట్టేసి మనకు చేయొచ్చు. అది కూడా ఈజీగా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. చూడండి చక్కగా స్వామి అలా నుంచున్నారు, దర్శనం ఇస్తున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది. స్వామివారి ఫేస్ కానీ తర్వాత కిరీటం కానీ, ఇంకా చెప్పాలంటే కిరీటానికిను శంకు చక్రాలకి గోల్డ్ కలర్ వేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. చూడండి నల్ల విగ్రహంలాగా స్వామివారు దిగదగా మెరిసిపోతూ మనకు దర్శనమిస్తున్నారు. ఇగోండి పూలన్నీ కూడా ఇలా ఒక వరుసలో వేయటం జరిగింది. ఇంకా కావాలంటే ఇంకా పైదాకా వేసేసుకోవచ్చు అండి చక్కగా. పంచి సగం కనపడాలని చెప్పి నేను అయితే సగమే వేసాను. ఆ తర్వాత తల మీద శిఖ నుండి కూడా భుజాల వరకు వచ్చే శిఖమాల కూడా వేయటం జరిగింది. తర్వాత తోమాల అటు ఇటు కూడా తోమాలు కూడా వేయటం జరిగింది. ఈ విధంగా అయితే స్వామివారు ఉన్నారు. అయితే అక్కడ చూసినట్లయితే మెడలో ఒక నక్లీస్ అయితే వేయటం జరిగిందండి. ఈ విధంగా సింపుల్గా అయితే స్వామివారి యొక్క అలంకరణ అయితే చేయటం జరిగింది. మీకు కూడా ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ యొక్క అలంకరణ. అలాగే ఇక్కడ రాధాకృష్ణుల వారు కూడా ఉన్నారు. వారిని కూడా చూడండి. వారిని కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి.
వారు కూడా చాలా అద్భుతంగా అలంకరణలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు స్వామివారు. చూడండి ఈ విగ్రహం చాలా బావుందండి. అలాగే ఈ విగ్రహంలో స్పెషాలిటీ ఏంటంటే గనక మనం చీరలు అవి కట్టుకోవాలి అంటే గనక చాలా బాగా ఇచ్చాడండి. అది మాత్రం చాలా బావుంది. ఇలాంటి ప్లాస్టర్ ప్యాలెస్ విగ్రహాలకి ఇంత డీటెయిలింగ్‌గా ఇచ్చింది నేను ఇక్కడే చూడటం. ఎందుకంటే చేతుల మధ్యలో ఖాళీ, అలాగే నడుము దగ్గర అటు ఇటు నడుములకి ఖాళీ, తర్వాత అమ్మవారికి చేతుల మధ్యలో ఖాళీ చాలా బాగా ఇచ్చారు. మనం ఎప్పుడన్నా చీరలు కట్టుకోవాలన్నా, స్వామికి పంచె కట్టాలన్నా గూడా వీలుగా ఉండేలాగా ఇచ్చాడండి. చాలా బావుంది. అసలు విగ్రహం తయారు చేసిందని చెప్పుకోవాలి. అది కూడా మీకు సరదాగా చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. చూడండి ఎంత బాగున్నారో చూడండి. కళ్ళు గాని, అమ్మవారి కళ్ళు గాని, అలాగే స్వామివారి కళ్ళు గాని చూడండి ఎంత బాగున్నారో. అసలు చాలా బాగున్నారు. అయితే నాకు బాగా నచ్చిందేంటంటే గనక నా నా ఉద్దేశ్యం ఏంటంటే విగ్రహం చూడంగానే నేను వస్త్రాలు ఎలా కట్టాలి అని, ఈజీగా ఎలా కట్టుకోవచ్చు అని చూసుకుంటూ ఉంటాను. అలా వస్త్రాలకి ఇమిడినట్టుగా కట్టే విధంగా వచ్చినట్లుగా అనిపించింది విగ్రహము. చేతుల మధ్యలో ఖాళీ కానీ అది మాత్రం చాలా అద్భుతంగా అనిపించిందండి. ఈ విధంగా ఈ విగ్రహాన్ని చూశాను. అక్కడే పెట్టారు. ఈరోజు ఏకాదశి సందర్భంగా వారు విష్ణు సహస్రనామాన్ని ఇంట్లో చదివించుకుంటున్నారంట. సందర్భంగా స్వామివారి యొక్క అలంకరణ అయితే చేశాను. చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. ఎంత బాగున్నారో కదండీ! రాధాకృష్ణులు అయితే చాలా బాగున్నారు. అందుకని మీరు కూడా చూస్తారని చెప్పి ఒక చిన్న వీడియో, ఒక 1 మినిట్ వీడియో పైనే తీశాను. మీరు కూడా చూసి ఆనందించండి స్వామివారిని. మెల్లగా అంతా కూడా చూపిస్తాను చూడండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. అలాగే ఇక్కడ వార్నిష్ గనక ఏసుకుంటే గనక చాలా బావుంటుంది. ఇంకా వార్నిష్ కూడా పైన వేసేసి తర్వాత ఇంకా బావుంటుందండి. ఒక గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. చాలా బావుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. చూడండి స్వామివారిని కూడా చూడండి. ఈ విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగిందండి. మీకెలా అనిపించింది ఏంటి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా అలంకారాలు మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూపించా కదండీ. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.